అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 9వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి రాబోతున్నటువంటి మంచి సమయం, అలాగే మంచి శుభవార్త ఏ సమయంలో రేపు వీరు వినబోతున్నారు, అలాగే వీరికి రేపు ప్రతికూల అంశాలు అలాగే ప్రతికూలతలు కాస్త అనుకూలంగా మార్చుకోవడానికి వీరు చేసేటటువంటి దైవారాధన వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారు మార్చి 9వ తేదీన ఆదివారం రోజున చాలా మంచి పనులు చేపట్టబోతున్నారండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా వెలువడతాయి. తోటి వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అలాగే మీరు నవగ్రహం యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీరు తప్పకుండా పొందాలి. అయితే మీకు కార్యసిద్ధి కూడా ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు కూడా రేపటి రోజున పెరగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం వెలువడబోతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులు కూడా జరగబోతున్నాయి. వ్యాపారంలో ఆర్థిక లాభం చాలా అంతకంతకు అంటే ఎప్పుడూ చూడని విధంగా ఊహించినటువంటి ఆర్థిక లాభం మీరు పొందబోతున్నారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. అలాగే కార్యక్రమాల్లో చక్కగా రేపటి రోజున పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు కూడా రేపటి రోజున చేపట్టబోతున్నారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం వలన మీకు అన్ని రకాలుగా ఉత్తమం అవుతుంది. అంటే ఏంటంటే కీలక వ్యవహారాలంటే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, లేదంటే వ్యవసాయ రంగం అంటే ఏదైనా కానీ, మంచిగా పొలాలకు సంబంధించినటువంటి ఏదైనా పత్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఇలాంటివి కాస్త ముందు చూపుతో వ్యవహరించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చండి. అలాగే ఒక శుభవార్త మీకు మంచి శక్తిని ఇస్తుంది, అలాగే మంచి ఉత్సాహాన్ని నింపుతుంది. అది కూడా రేపటి రోజున సాయంత్రం లోపు మీరైతే మంచిగా ఆ శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ శుభవార్త ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, అంటే ఏదైనా కానీ ఆర్థిక అభివృద్ధి చెందడానికి కావచ్చు. ఈ విధంగా మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంత్రంలోపు వృశ్చిక రాశి వారు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం వలన కూడా మీకు ఈ రాశి వారికి అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. ఉదయం సాయంత్రం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వృశ్చిక రాశి వారు పొందేందుకు ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఇంకా ఏదైనా కానీ ప్రయాణాలు ఇలాంటివి ఎక్కడైనా కానీ దూర ప్రయాణాలకు వెళ్ళే వారికి కూడా చాలా చక్కగా ఉంటుందండి రేపటి రోజున. అలాగే మంచి వాతావరణం ఉంటుంది. ప్రారంభించినటువంటి అన్ని పనుల్లోనూ మీకు మంచి విజయాన్ని అయితే చూస్తారు. అయితే ఇప్పటి వరకు మీరు ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైన వారు రేపటి రోజున వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు. ఆ ప్రయత్నంలో మీరైతే విజయం కూడా సాధిస్తారు. భవిష్యత్తు కోసం మీరు వేసుకునేటటువంటి ప్రతి ప్రణాళిక కూడా మీకు విజయవంతం అవుతుంది. కొన్ని సమయాల్లో ఏదైనా కానీ ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఇక మీ రంగాల్లో రేపటి రోజున ఆచితూచి ముందుకు సాగాలండి. గత అనుభవాలు అంటే మీకు ఇంతకుముందు ఏదైనా కానీ చేదు అనుభవాలు కనుక ఎదురైతే వాటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందన్నమాట. ఇక మీరు వేసుకున్నటువంటి ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు అయితే వస్తాయి. తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు రేపటి రోజున తీసుకోకండి. అలాగే మీరు చేసేటటువంటి పని పట్ల కాస్త శ్రమ పెరుగుతుంది. శ్రమ పెరిగినప్పటికీ కూడా ఆ శ్రమకు తగినటువంటి లాభాన్ని అయితే తప్పకుండా మీరు గడిస్తారనే చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శత్రువులతో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఏదైనా కానీ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఎవరైనా పేదవారికి దాన ధర్మాలు చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోండి. అలాగే అన్నింటా మీకు మేలు చేకూరే విధంగా నవగ్రహ ఆరాధన కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి. నవగ్రహాల యొక్క ఆరాధన వలన వృశ్చిక రాశి వారికి ఎన్నో అనుకూలించినటువంటి పనులు కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఏం చేయాలంటే ఉదయాన్నే చక్కగా నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించి ఇంట్లో చక్కగా అంతా కూడా పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన ఎవరైతే అలవాటు ఉంటుందో వారు తప్పకుండా దీపం పెట్టుకోండి. ప్రతిరోజు కూడా కుదరని వారైతే రేపటి రోజున తప్పకుండా ఇంట్లో దీపం పెట్టుకొని ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి నవగ్రహాల యొక్క దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శనివారం నాడు నువ్వులను దానంగా ఇవ్వండి. అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందేందుకు ఎవరికైనా కానీ పేదవారికి మీ వంతు సహాయాన్ని అందించండి. అపారమైనటువంటి పుణ్యం అయితే తప్పకుండా మీకు లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు కుటుంబంలో కూడా చాలా సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులందరితో కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా రేపటి రోజున గడపబోతున్నారండి. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏంటో తెలుసుకున్నారు కదండి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే కుటుంబంతో ప్రతి ఒక్కరూ కూడా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపటి రోజున అయితే చాలా
సాఫ్ట్గా అంటే మంచిగా ప్రశాంతంగా అయితే రేపటి రోజున మీకైతే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఆటంకాలు కానీ లేదంటే ఎటువంటి ప్రతికూలతలు కానీ కనిపించడం లేదండి. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.